జిల్లాలో పర్సంటేజ్ లొల్లి తారాస్థాయికి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఎంపీ అన్నట్టుగానే మారిందట అక్కడి పరిస్థితి. పార్టీ అధిష్టానం హెచ్చరించినా అస్సలు తగ్గేదేలే అని అంటున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా? ఎంపీ అయితే ఏంటి, పనులు జరగాలంటే మాకు కమిషన్లు ఇవ్వాల్సిందే, సొంత పార్టీ వాళ్ళైనా సరే ఐ డోంట్ కేర్ అంటున్నారట. ఇందులో సీజనల్ ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్స్ ఏమీ ఉండవంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారట ఆ ఎమ్మెల్యే. ఆయన పార్టీ మారినా పైసా వసూలు పద్ధతి మాత్రం మారలేదట. ఇందుకీ ఎవరా టీడీపీ ఎమ్మెల్యే, ఎవరా ఎంపీ? సొంతోళ్ల దగ్గరే ఎలా గుంజుతున్నారు? వాటాల వార్కు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏపీలో కూటమి ఏ ముహూర్తాన అధికారంలోకి వచ్చిందో గానీ ఎప్పుడూ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. ప్రత్యేకించి ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నా వారిలో ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. తెగించేశారో లేక ఆయన అలాగే చెబుతుంటారు, మనం మన పని చేసుకుంటూ పోదామనుకుంటున్నారో గానీ ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. ఆ బరితెగింపు ఎంత దాకా వచ్చిందంటే చివరికి సొంత పార్టీ నేతలైనా సరే తమ ఇలాకాలో కాంట్రాక్టు చేసుకోవాలంటే కప్పం కట్టాల్సిందేనట. అలవాటు పడ్డ ప్రాణాలు అస్సలు ఆగలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గురించి హాట్ డిస్కషన్ జరుగుతోంది. సొంత పార్టీ ఎంపీ దగ్గర కూడా 10% కమిషన్ డిమాండ్ చేస్తున్నారట ఆయన సోదరుడు. ఇక్కడ మేమే అధిష్టానం అంటూ ఓ ఎమ్మెల్యే సోదరుడు ఏకంగా ఎంపీనే బెదిరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అనంతపురం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం కమిషన్ల రగడ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. అయితే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సమీప బంధువు ఒకరు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో రైల్వే పనులు చేస్తున్నారు. 7 కోట్ల రూపాయల విలువైన పైప్ లైన్ పనుల్ని టెండర్ల ద్వారా దక్కించుకుని పనులు మొదలు పెట్టారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి పనుల్ని తమకు అప్పగించాలని, లేకపోతే 10% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైనా ఉంటే ఎంపీతో మాట్లాడుకోవాలని కాంట్రాక్టర్ సమాధానమిచ్చారు. దీంతో ఎంపీతో మాట్లాడే బాధ్యతను ఎమ్మెల్యే తన తమ్ముడికి అప్పగించారు. ఎమ్మెల్యే సోదరుడు ఎంపీకి నేరుగా ఫోన్ చేసి స్థానికంగా పనులు ఎవరు చేసినా 10% ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పనులు తానే చేస్తున్నానని ఎంపీ చెప్పినా వినలేదు. ఎంపీ అయినా వదలొద్దని తన అన్న చెప్పాడని తెగేసి చెప్పడం అక్కడి అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది. అయితే ఆ ఎంపీ పార్టీ మారి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. స్పందించిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి పద్ధతి మార్చుకోమని హెచ్చరించినట్టు తెలిసింది. అయినా సరే వెనక్కి తగ్గని ఎమ్మెల్యే మళ్లీ తన తమ్ముడితో ఎంపీకి ఫోన్ చేయించి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తే వదిలేస్తామా? ఇది మా సామ్రాజ్యం, ఇక్కడ మేమే అధిష్టానం, మేము అడిగినట్లు 10% కమిషన్ ఇవ్వకపోతే పనులు చెయ్యనివ్వం, డబ్బులు ఇవ్వకుండా పనులు కొనసాగిస్తే సామాగ్రి ఎత్తుకెళ్లిపోతామంటూ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఎంపీ పోలీసులను ఆశ్రయించారు. చివరికి అధికార పార్టీకి చెందిన ఎంపీనే పోలీసుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయికి వచ్చిందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి సొంత పార్టీకి చెందిన ఎంపీని అంత భయంకరంగా బెదిరించడంతో కొన్ని నియోజకవర్గాల్లో అసలేం జరుగుతుందో ప్రభుత్వ పెద్దలకు తెలియట్లేదా అన్న డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. హెచ్చరించినా వినకుండా హైకమాండ్ అయినా ఐ డోంట్ కేర్ అనే వరకు సిచ్యువేషన్ వచ్చిందంటే లోపం ఎక్కడుందో తెలుసుకుని కీలెరిగి వాత పెట్టాల్సిన టైం వచ్చిందంటున్న మాటలు టీడీపీ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే గతంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చిన గుమ్మనూరు జయరాం పార్టీ మారినా బుద్ధి మాత్రం మారలేదని గుసగుసలాడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇది ఎంపీ విషయం కాబట్టి బయటకు వచ్చింది. అలా బయటికి రాకుండా ఎంతమంది కాంట్రాక్టర్స్ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే ఎంపీ కమిషన్ల రగడపై మంత్రి లోకేష్ కార్యాలయం సీరియస్గా ఆరా తీస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఒకవైపు అభివృద్ధి, మౌలిక వస్తుల కల్పన కోసం ప్రభుత్వ పెద్దలు కష్టపడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇలా ఎమ్మెల్యేలు వీధిన పడుతున్నారు. దీనిపై హైకమాండ్ దృష్టి పెట్టకపోతే మున్ముందు ఈ పరిణామాలు మరింత కుంగదీసే అవకాశం ఉంది. అధికార పార్టీ ఇష్యూస్ మళ్లీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి దగుల్బాజీ వ్యవహారాలతో మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుతోందని పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇలాంటి వసూలు రాజ్యాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.